తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నియోజకవర్గంలోని రాజకీయాల గురించి అభివృద్ధి గురించి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త బాలాజీ తెలిపారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంని పరిపాలించిన శాసన సభ్యులు నీలం సంజీవరెడ్డి మినహా అద్దూరు బలరామిరెడ్డి, గంగా సుబ్బిరామిరెడ్డి, చెంచిరెడ్డి, మునిరామయ్య, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎస్సీవి నాయుడు, బియ్యపు మధుసూదన్ రెడ్డి తదితర శాసన సభ్యులు శ్రీకాళహస్తి పట్టణంలో చదువుకొని రాజకీయాలు వంట పట్టించుకొని రాజకీయాలు చేశారు. ఇక ప్రధానంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇక్కడ చదువుకొని కాలేజీ ఎన్నికలలో పోటీ చేసి శాసన సభ్యులయ్యారు. మీరు శ్రీకాళహస్తిలో చదవకనే రాజకీయాలు తెలుసుకోకనే మీరు మాట్లాడే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారు అందరినీ విమర్శిస్తా ఉన్నారు. వాస్తవాలు వెలుగులో తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా మంచి కార్యక్రమం. అయితే సుధీర్ రెడ్డి గారు ఇప్పటిదాకా కాళహస్తిలో పనిచేసిన ఎమ్మెల్యేలు దాదాపుగా ఒక నీలం సంజీవ్ రెడ్డి గారు తప్పనిచ్చి మిగతాందరూ కాళహస్తిలో పుట్టి పెరిగి చదువుకున్న వాళ్ళు. అద్దూరు బలరామరెడ్డి గారు శ్రీకాళహస్తి వాస్తవ్యుడు, గంగసుబ్బరామరెడ్డి గారు కాళహస్తి వాస్తవ్యుడు, కాళహస్తిలో చదువుకున్నారు. గోపాలకృష్ణారెడ్డి గారు కాళహస్తి వాస్తవ్యుడు, కాళహస్తిలో చదువుకున్నారు. దాని తర్వాత చెంచిరెడ్డి గారు కాళహస్తిలోనే చదివారు, కాళహస్తిలో లాయర్గా కూడా ప్రాక్టీస్ చేశారు. దాని తర్వాత మునిరామయ్య కూడా కాళహస్తిలో చదువుకున్నారు. ఎస్సీవి నాయుడు గారు కాళహస్తి వాసి, మధుసూదన్ రెడ్డి కాళహస్తి వాసి, కాళహస్తిలో చదువుకున్నాడు. కాళహస్తి కాలేజీ ఎలక్షన్లలో పోటీ చేశాడు. ఇప్పటిదాకా పనిచేసిన ఎమ్మెల్యేలందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి పరిజ్ఞానం ఉంది. కాళహస్తిలో ఏ వీధిలో ఎవరున్నారు ఏందనేసి అందరికీ తెలుసు. వాళ్ళు ఇక్కడ జరిగే లోటుపాట్లు, ఇక్కడ ఉండే ఆ అన్యోన్య సంబంధాలు, బాంధవ్యాలు అందరికీ తెలుసు కాబట్టి మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ కానీ మీరు ఇక్కడ చదువుకున్నారా? మీరు ఇక్కడ చూసారా? మీరు ఎప్పుడో చుట్టపు చూపుగా వచ్చేవాళ్ళు, చుట్టపు చూపుగా పోయేవాళ్ళు. మీకు దీని మీద ఫస్ట్ పరిజ్ఞానం తెచ్చుకోండి. కూలంకుషంగా అన్ని వివరాలు తెలుసుకొని మాట్లాడండి. ఊరికేనే అన్ని తెలిసినట్టుగా ఏదో చేసినట్టుగా మాట్లాడద్దండి. గతంలో మీరు పనిచేసిన 5 సంవత్సరాలు మీ ఆయన పడకలో ఉన్నప్పుడు మీరే ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు ఏం చేశారో ప్రజల దగ్గర అంతా ఉందండి. ఆ ప్రజల దగ్గర 2014 నుంచి 19 వరకు మీరు చేసిన కార్యక్రమాల వివరాలు పూర్తిగా ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మీకు 2019, 2024 మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. మీ నాన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పరిపాలనలో ఏమి జరిగిందో అందరికీ తెలుసు. ఎవరు బాగుపడ్డారో తెలుసు, ఎవరు సర్వనాశనమయ్యారో తెలుసు. 2 రోజుల క్రితం శ్రీకాళహస్తి పట్టణంలో పిట్టలవారి వీధిలో డ్రైనేజీ పైపు లీకేజీ గురించి మాట్లాడారు. దీని గురించి నీకు వాస్తవాలు తెలుసా? ఈ పైపులు వేసింది గోపాలకృష్ణారెడ్డి కాదు, ఎస్సీవి నాయుడు. ఇవి తెలుసుకొని రాజకీయాలు చేయాలని బొజ్జల సుధీర్ రెడ్డికి కాసరం బాలాజీ హితవు పలికారు. 2 రోజుల క్రితం మీరు పిట్టలవారి సందుకు వచ్చి శివం టు శివం రోడ్డు, ఇదే శివం టు శివం రోడ్లు వేసారు, ఇదంతా దుర్గంధంగా ఉంది, ఈ పైప్ లైన్లన్నీ పగిలిపోయినాయి, కనీసం పైప్ లైన్ కూడా మార్చలేరు అని చెప్పారు. సుధీర్ రెడ్డి గారు, మీ తండ్రి గారు వరుసగా 3 సార్లు కాళహస్తి పట్టణంలో గెలిచారు, కాళహస్తి నియోజకవర్గంలో గెలిచారు. గెలిచిన దానికి మీ తండ్రి గారు ఏమేమి చేశారు మీకు ఏమన్నా తెలుసా? మీ తండ్రి గారు చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ చరిత్రలో రాయబడ్డాయి. దాంట్లో ఎటువంటి లోపం లేదు. స్కిట్ కాలేజీని మూసేశారు అంటున్నారు. ఆ స్కిట్ కాలేజీ ఎందుకు మూతపడింది? ఏ రాజకీయాల చేత మూతపడింది? ఇవన్నీ మీరు కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడండి. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో డ్రైనేజీ తీసుకుపోయి చెంబేరు కాలువలో కలపడానికి వర్క్ చేసింది 2004, 2009 మధ్యలో. ఆ సందర్భంలో ఉండింది ఎస్సీవి నాయుడు గారు ఎమ్మెల్యే. ఆ కాంట్రాక్టర్లు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. మీరు దాని తర్వాత మీరు 2009 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2019 వరకు మీ తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. పరోక్షంగా మీరు ఎమ్మెల్యేగిరి చేశారు. మీరు ఎమ్మెల్యేగిరి చేసినంతసేపు ఆ పైపులు మీకు కనబడలేదా? ఆ పైపులు మీరు రిపేర్ చేయించాలని మీకు అనిపించలేదా? అంతవరకు శుభ్రంగా ఉండే జయరామరావు పార్కు మీరు అన్నా క్యాంటీన్ కట్టి మధ్యలో అక్కడ దారి లేకుండా చేసి మొత్తం అక్కడ దుర్గంధం మొత్తం అక్కడ ఏర్పాటు చేసే విధంగా మీ కృషి ఫలితమే అది. స్కిట్ కాలేజీ 2014 నుంచి 2019 మధ్యలో మీకు ఎందుకు గుర్తు రాలేదు?
అప్పుడు దాన్ని ఎందుకు అభివృద్ధి చేయాలనుకోలేదు? మీరు అభివృద్ధి చేయాలనిపించలేదా? ఇవన్నీ మీరు క్షుణ్ణంగా వన్ బై వన్ మీరన్నీ తెలుసుకోండి. తెలుసుకొని ప్రజలను విమర్శించండి, అధికారులను విమర్శించండి, రాజకీయంగా ఏమైనా మాట్లాడండి. కాళహస్తి అభివృద్ధి మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ కాళహస్తిలో వచ్చిన పాత న్యూస్ పేపర్లు మీరు చదువుకున్నారంటే మీకు కాళహస్తి ఉన్న పరిజ్ఞానము, జ్ఞానము అన్నీ వస్తాయి. ఇది లేకుండా మీరు చిత్తశుద్ధి లేని మాటలు, అనవసరమైన మాటలు మాట్లాడి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు మేలు చేశారా, కీడు చేశారా అనేది 2014 నుంచి 2019 వరకు మీ హయాంలో మీరు ఏమేం చేశారు అది చెప్పండి. మీరు ఎక్కడ ఏం తినలేదా, ఏం చేయలేదా అది చెప్పండి.